రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మైలార్దేవుపల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్లో జరిగింది. కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చెల్ల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి 1 నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. కొంతమంది నాయకుల ప్రవర్తన ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి బ్రోకర్లుగా మారి కాంగ్రెస్ పార్టీ పేరును దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే. పార్టీ హైకమాండ్ చెప్పడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు నరసింహ గారు చెప్పారు జోడోల భజన ఎక్కడ జోడోలు సమానంగా పోతున్నాయని నేను అడుగుతున్నాను. మీకు మొన్న మేము మా దృష్టికి ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు మేము అందరం కూర్చొని చెప్పడం జరిగింది. ఈ రోజు ఏం జరుగుతుందని దాని మీద అబ్జర్వేషన్ చేసి కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మీ తప్పవాడు నేను కూడా అధికారికంగా వేరే కాన్ఫరెన్స్ వెళ్ళిపోతాం. ఒక్కసారి 1 మీటింగ్ 2 మీటింగ్ తప్ప మళ్ళీ ఇంకోసారి 3వసారి పోయే అవకాశం ఉండదు. కానీ మీకు తెలిసినంత వరకు మీరు హైకమాండ్ గారికి తీసుకెళ్లి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉందని తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మేము పదే రిక్వెస్ట్ చేస్తాం, కలిసి పని చేద్దాం, కలిసి పోదాం. ఈరోజు ఎంత బాధ ఎంత శోభించకు గురైనది కాంగ్రెస్ కార్యకర్తలకు మనసు తెలుసు. పాత కార్యకర్తలు సంతోషంగా లేరు. కొంతమంది మీరు చెప్తే ఇన్న వాళ్ళకి మీరు వాళ్ళని ఎంకేసుకొని చెబుతున్నారు. అది పద్ధతి కాదన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ అధికారిక సరే మేము అధికారికం లేకపోవచ్చు. మా వాళ్ళు కొంతమంది మేమున్నాం కదా, మాకు కూడా చెప్పవచ్చు కదా. కుట్టి మిషన్లు వస్తారు, పింఛన్ చెట్లు వస్తారు, మాకెందుకు ఆహ్వానం లేదు? మేము పార్టీలో లేమా? మేము ప్రోటోకాల్లో లేమా? మాకు అధికార హోదా లేవా? ఎందుకు ఈ నిరక్షణ? ఎందుకు ఈ చిన్న చూపు చూస్తున్నారని సభాముఖంగా మేము అడుగుతున్నామని. ఎందుకంటే మేము మహారాత్రిని శ్రమించి పార్టీ 15 ఢిల్లీకి ఎవరు వచ్చినా 7కి ఎవరు వచ్చినా ఎవ్వరు లేనినాడు జంతువులు పట్టుకొని తిరుగుతుంటే మీ పార్టీ వాళ్ళు మనల్ని అవమానం చేసారు, ఏదో చేసారు. ఈ రోజు మేము ఎంత బాధతో గౌరవించాలి. ఎందుకంటే మేము ఇప్పటికైనా మొదలు ఏం లేదు, అందరినీ కలుపుకొని పోవాలి. మీరు ఎవరో కార్యాలను రక్షించుకోవాలన్నా కానీ మా బాధ్యతను కూడా రక్షించుకున్న బాధ్యత మీ పైన ఉందని తెలియపరుస్తున్నాను. మీరు చెప్తారు మాకు ఉపన్యాసాలను పోతా నేను 4 సార్లు అయిందంటే నేను పార్టీ నేను అందరూ కనుక్కోపోయి పట్టినే నేను 4 సార్లు పెంచాను. మేము 81 సార్లు కాదన్నా 40 సార్లు గెలవాలి. ప్రతి కార్యకర్తను గుర్తించే బాధ్యత మీ పైన ఉన్నది. ఈరోజు చాలా బాధపడుతూ చెప్తున్నాం. ఇది చెప్పవలసిన అవసరం లేదు. మేము గతంలో కూడా ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మళ్ళీ పడుతుంది. ఇక్కడ నుంచి అందరినీ సమానంగా గౌరవించే బాధ్యత ఆయన అడుగుబాటు నడుస్తాం. ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అది అడుగుబాటు. ఎందుకంటే పార్టీ ఉంటేనే మనం అందరం పార్టీ అయితే మనం అందరం మీరందరూ కార్యకర్తలు మనం మీ బలమే పార్టీ బలం నా బలం ఇటువంటి పథకాలే కానీ మీరే కానీ అందరూ పార్టీ చేస్తే చెప్పే చేస్తున్నాం. పార్టీలకు వచ్చిన తర్వాత అందరినీ కలుపుకుంటారు. ఇప్పటి నుంచే కాదు, నాలుగు మాట తెలిసిన ప్రతి పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీలో అందరి పార్టీలో నా కార్యకర్త పని ఆలోచన చేశాను. చాలా మంది నేను చూస్తున్న ఫోన్ వేస్తే పనులు చేసేది అనుకుంటే కాన్సెప్ట్ అందరూ అన్నదానంగా కొనుక్కొని మనం అందరం డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఏం రాబోయే 10 వందలు కూడా మీ అందరికీ చెప్తున్నాం. నా నాలుగు ఇప్పుడు కూడా మీరు ఆలోచన పెట్టుకుంటే అంటే వేరే పెద్దలు చెప్పండి చేస్తాను. దానికి ఒప్పుడా 10 రాసేస్తారు 10 ఏళ్ళ సార్ ప్రభుత్వం లేదు మనకందరూ కూడా మీరు ఉండాలందరూ కూడా నేను ఇలా కష్టపడుతున్నాను కాదు నేను ముందుకు ఆలోచన లేదు, ఆలోచన రాదు. ఇప్పుడు ఏ వచ్చినా ఏం చేసినా కూర్చుంటాం, విధానం ఇస్తాం, ముఖ్యమంత్రి ఇస్తాం, ఏ పదవులు ఆలోచన చేస్తాం. పథకాలు చూస్తున్నాం. ఇప్పుడు సన్న అందరూ చెప్తున్నాం. చెప్పకుండా మనం ఇంటిగా తిరిగి చెప్పలేం కదా.
ప్రజలతో మీటింగ్ పెడితే చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం. ఇంకో దయచేసి నిన్ననే మనం చూసినాం, కూర్చున్నాం, అది వాస్తవమే. కుటుంబాల పదాలు పిలవకపోతే ఇప్పటి ఎప్పుడు పిలుస్తాను, నాకు ఏం చేశారు పిలుస్తాను, పిలిస్తే నాకే బాగుండాలి. ఆదాయం మళ్ళీ జరిగేదాన్ని ఇప్పటికీ మనం ఏం ధైర్యంగా అన్నట్టు ఏ ప్రోగ్రామ్ ఏమైనా అందరూ చెప్తా రండి, మనం ప్రోగ్రామ్ చేసుకోవడం చేసిన బాబు. రేపు ఈ దాంట్లో పోటీ తక్కువ మీరు ఎవరో తినవచ్చు, అవన్నీ కూడా తీసుకొని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అదే ప్రకాశం మాకు అన్యాయం ఎక్కడ కూడా జరిగింది. రేపు నేను చూస్తాను, మీరు రంగారెడ్డిలో నంబర్ 1 పోస్టులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎక్కడ మాకు అన్యాయం చేసిండు, 10 సంవత్సరాలు మా ప్రభుత్వం లేకపోతే అన్యాయం చేశాను తెచ్చుకోవడం మా వాళ్ళకి ఎప్పుడు కానీ అలాంటి పద్ధతి కూడా చాలా మంది ఉంటారు. కొంతమంది కనవలు వేసుకుంటారు, కొంతమంది ముఖ్యమంత్రి గారు వేసుకుని కొన్నాళ్ళు ముఖ్యమంత్రి గారు టైం ఇస్తాను చెప్పి ప్రత్యేకంగా సభ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. కొన్ని కారణాలు ఉంటాయి. అందరూ ముఖ్యమంత్రి ఆయన వేసుకుని నేనే చేసుకోవాలని ఆలోచన ఉంటుంది. అంటే అలాంటి మనం తీసుకుంటారని కలుపుతారు ఆలోచిస్తారు. ఏదేమన్నా ఏ పార్టీ మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మనం అందరం ఒకటైనా కుటుంబ సమయంలో మనం అందరం కూడా ఎప్పుడు కూడా మనం ఇక్కడ అవకాశం అనేది లేదు. మీకే ముందు మీకే ఉంటుంది. దాని తర్వాత మా అందరూ చెప్పారు పార్టీ రాష్ట్ర 10 ఏళ్ళు ఉన్నారు.